వరల్డ్లో కనుక తీసుకుంటే వీ కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ 1/5లో ఉన్నాం. 1/5 మన ఇండియా నుంచే వస్తుంది. ద మోస్ట్ అలార్మింగ్ థింగ్ ఈస్ పాపం కొంతమంది దే ఆర్ లూసింగ్ లైఫ్స్. ఆల్మోస్ట్ 3 lakh పాపులేషన్ దే ఆర్ లీవింగ్ లైఫ్. ఈరోజు మనము వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు వాకథాన్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము వరల్డ్ వైడ్గా November 17th వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ ప్రీమెచ్యూరిటీ డే ఎందుకంటే ప్రతి 10 మందిలోనూ కూడా ఒకళ్ళు ప్రీమెచ్యూర్గా బార్న్ అవుతున్నారు. ప్రీమెచ్యూర్గా అంటే నెలలు నిండకుండా డెలివరీ అవ్వడము. అది 37 వారాలు నిండకుండా డెలివరీ అయ్యే వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. సో 28 వారాల నుంచి కూడా 37 వారాల వరకు మనము ప్రీమెచ్యూర్ బేబీస్ని మంచి కేర్ ఇస్తే కనుక వాళ్ళకి హెల్దీ బిగినింగ్స్ ఇస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అలా దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి గైనకాలజిస్ట్ ఆ కేర్లో ఉండడము, ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకొని ఒక నియోనటల్ టీము, గైనిక్ టీము అందరూ ఉన్న హాస్పిటల్లో కనుక డెలివరీ అవుతే వాళ్ళకి మంచి కేర్ ఇస్తే కనుక వాళ్ళు పెద్ద అయ్యి టర్మ్ బేబీస్తో ఈక్వల్గా కూడా గ్రో అవుతారు, షైన్ అవుతారు. సో వాళ్ళకి ఆ హెల్దీ బిగినింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఇవ్వాలి అనే థీమ్ తోటి ఈ వాకథాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు మేము వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డేని సెలబ్రేట్ చేస్తూ బీచ్ రోడ్లో ఒక వాకథాన్ని కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ రేజ్ చేయడానికి ప్రీమెచ్యూర్ బేబీస్ గురించి. సో మనకి ఎవ్రీ లైఫ్ ఇస్ ప్రీషియస్, అలాగే ప్రీటర్మ్ బేబీస్ ఆర్ ఇంకా మోర్ ప్రీషియస్ బికాస్ దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఆ సపోర్ట్ని ప్రీమియం కేర్లో ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ బేబీస్ చాలా స్ట్రాంగ్ బేబీస్ యాక్చువల్లీ. సో పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని గ్రో అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ దీస్ ప్రీటర్మ్ బేబీస్. అండ్ ప్రీటర్మ్ బేబీస్ పెద్ద అయ్యి వాళ్ళు గ్రో అవుతూ చూస్తే మనకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రాబ్లమ్స్ ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ప్రీటర్మ్ బేబీస్ తప్పని పరిస్థితిలో అవుతాయి. సో ఇలాంటి బేబీస్కి కేర్ అనేది డెలివరీ అవ్వక ముందు నుంచి తీసుకుంటే వాళ్ళ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. అండ్ ఈ అవుట్కమ్స్ గుడ్ NICU సెటప్స్లో ఇంకా బెటర్గా ఉంటాయి. స్మాల్ బేబీస్ ఈవెన్ 400-500 గ్రామ్ బేబీస్ 6th monthలో పుట్టిన బేబీస్ని కూడా మనము డెఫినెట్గా వాళ్ళకి సర్వైవల్ ఇచ్చి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చి ఫ్యూచర్ బెటర్గా ఉండడానికి మనం ట్రై చేస్తాం. సో ఈ అవేర్నెస్ని అందరికీ తెలియపరచడానికి మనం వాకథాన్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.